అమ్మ తులసి అనమాట పేరు. అయితే మరి నిజంగా బాధాకరం ఏంటంటే నాన్నగారు లేకపోవడం బాధాకరమే. ఎందుకంటే మా అందరికీ రోల్ మోడల్ నాన్నగారు మూలంగానే మా కుటుంబం అంతా కూడా చాలా చక్కగా చదువుకొని అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే నాన్నగారు మనవాళ్ళకి కూడా సేవలు బాగా అందించారు. ముని మనవాళ్ళని కూడా చూసుకున్నారు నాన్నగారు. ఆనాడు అమ్మ 5వ తరగతి వరకు చదివింది. అంటే హయ్యర్ గ్రేడ్, సెకండరీ గ్రేడ్ అలా ఉండే టీచర్స్ ట్రైనింగ్కి పంపుదామని నాన్నగారు కూడా చాలా ఆలోచించారంట. కానీ అమ్మ ట్రైనింగ్కి వెళ్ళలేదు. కానీ మమ్మల్ని అందరినీ మాత్రం చాలా చక్కగా చదివించింది అమ్మ మిషన్ కుట్టేది, టైలరింగ్ చేసేది. చాలా అమ్మ చెయ్యని పనులు అంటూ లేవు. అన్నీ అంటే అసలు గేదెలు ఉండేవి, పాల కోసం ఇబ్బంది పడకుండా. మరి మాకు అన్ని పనులు అనమాట. అమ్మ చాలా కష్టపడి మళ్ళీ మన నలుగురిని పెంచడం అంటే మాటలు కాదు. ఈ రోజుల్లో ఇద్దరికే అయ్యో కుయ్యో అంటున్నారు మా పిల్లలు. మరి అలాంటి అమ్మని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు అమ్మ 80లోకి అడుగు పెట్టబోయింది. అంటే 79 సంవత్సరాల అమ్మకి వచ్చి 4 సంతానం. అయితే అందులో 3 ఆడపిల్లం, 1 మగపిల్లడు అనమాట. తర్వాత 9 మంది మరి ముని మనవాళ్ళు, అమ్మకి 5 ముని మనవరాళ్ళు, మరి 4 మనవాళ్ళు, 5 మనవరాళ్ళు. ఈ మనవరాళ్ళు కూడా అందరూ చాలా చక్కటి చదువులు అనమాట. అంతా కూడా నాన్నగారి ప్రోత్సాహమే. IITలో 4th ర్యాంక్ చెల్లివాళ్ళ బాబుకి వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. అలాగే పిల్లలందరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని మరి మెడిసిన్ చదివారు. అలాగే అన్నయ్య పిల్లలందరూ కూడా ఎలక్ట్రికల్ చదివి చక్కగా జెన్కోలో, ట్రాన్స్కోలో, తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ దానిలో వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇలా ఇంత మరి అనుభవం ఉన్న అమ్మని కొన్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ, నాన్నగారు ఎక్కడ నుంచి ప్రారంభించారు? ఫస్ట్ పోస్టింగ్ పోచవరం, జగ్గేపేట దగ్గర పోచవరం, లింగాల దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వచ్చామంటే పోలవరం వచ్చాము. పోలవరం నెక్స్ట్, తర్వాత పెడన, తర్వాత కరగ్రహారం. ఎక్కడ మాది కరగ్రహారం? మలవోల్ దగ్గర పంచాయతీ లేదు ఇది. మళ్ళీ మలవోల్లో చేశారు. అక్కడి నుంచి తరిగొప్పల నుంచి వేంపాడు, తరిగొప్పల, వేంపాడు, పెద్దప్రోలు రిటైర్ అయ్యారు. ఇది నాన్నగారి మరి పదవి, అంటే పదవీ కాలం అన్నమాట. ఈ విధంగా చాలా చక్కగా. మరి అప్పుడు జీతం ఎంత అమ్మా? ఫస్ట్ జాయిన్ అప్పుడు 80 రూపాయలు అమ్మ. 15 రూపాయలు మిగిలే మాకు. 15 రూపాయలు మిగిలే 80 రూపాయల్లో 15 మిగిలి. ఇద్దరం బతకగలగా 15 మిగిలి. అది మా జీతం. రిటైర్ అయ్యేసరికి 6,000 అయింది. అయితే నాన్నగారు పెన్షన్ ఎక్కువ పుచ్చుకున్నారు కదా. అది జీతం కంటే పెన్షన్ ఎక్కువ వచ్చింది నాన్నగారికి. అమ్మ, నాన్నగారి పదవీ కాలం గురించి చెప్పావు కదా. ఇప్పుడు మరి నాన్నగారికి నువ్వు ఎలా హెల్ప్ చేసేదానివి ఆర్థికంగా? నాన్నగారికి ఒక్కటే కదా, మరి ఒక్క జీతంతోనే నాన్నగారు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు ఆ రోజుల్లో. మరి నువ్వెలా సహాయ సహకారాలు అందించావు? నా వంతు సహాయం ఉందమ్మా. మిషన్ కుట్టేదాన్ని. పిల్లలు 3 ఆడపిల్లలు. ఆడపిల్లలకి జాకెట్లు అని అప్పుడు లంగా జాకెట్లు అవి కుట్టేదాన్ని. మళ్ళీ పాడి గేదెలను పెట్టుకుని బయట పాలు కొనకుండా పిల్లలకి పాలు, పెరుగు, కూరలు తక్కువగా, ఎక్కువ పచ్చళ్ళు, పెరుగు, పాలతోటి పెరిగారు వాళ్ళు. అదే ఝాన్సీ రాణమ్మ. ఆ అమ్మాయికి 2 పిల్లలు. ఒక అమ్మాయి డాక్టరు, ఒక బాబు ఇంజనీరు. తర్వాత అబ్బాయికి 2 అమ్మాయిలు, ఒక కొడుకు. అమ్మాయి ఈటీ బేస్లో చేస్తుంది, చిన్న అమ్మాయి బ్యాంక్లో చేస్తుంది, బాబు ఏమో స్టీల్ ప్లాంట్లో చేస్తుంది. రెండో అమ్మాయి ఏమో ఉషారాణి. ఆ అమ్మాయికి ఒక కూతురు, కొడుకేమో నిరంజన్, అది ఇంజనీర్ చదివాడు. అమ్మాయి ఏమో నిగిత, ఆ అమ్మాయి డాక్టర్ హైదరాబాద్. తర్వాత చిన్న అమ్మాయి శోభారాణి. ఆ అమ్మాయికి ఒక కూతురు, కూతురు డాక్టరు, కొడుకేమో ఇంజనీరు. ఐఐటిలో 4th ర్యాంక్లో పాస్ అయ్యాడు. అమ్మాయి ఢిల్లీలో చేస్తుంది, బాబేమో అమెరికాలో ఉన్నాడు.
అమ్మ ఇంత పెద్ద కుటుంబం కదా, మరి అల్లుళ్ళు గురించి ఒకసారి చెప్పు. అల్లుళ్ళ అల్లుడు ప్రభాకర్ రావు అమ్మ, కొడుకు కంటే ఎక్కువ పెద్దల్లుడు. రెండో అల్లుడు వెంకటేశ్వరరావు, మా బాబాయ్ గారు అబ్బాయి. మేనరకంగానే చేసాము. హైదరాబాద్లో జాబ్ చేసేవాడు బాబు. ఆయన ఈ మధ్యకాలంలో ఇదైపోయారు. మూడో అల్లుడు కూడా మూడో అల్లుడు జాబ్ చేసేవాళ్ళు మానేసి ఇది చేసేవాళ్ళు. అదేంటన్నమాట ఆఖరి అల్లుడు కూడా ముగ్గురు అల్లుళ్ళు నన్ను బంగారం, ముగ్గురు అల్లుళ్ళు నన్ను బాగా ఒక్కొక్క కొడుకుల కంటే ముగ్గురు కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇప్పుడు తాతగారు లేరు కాబట్టి, నాన్నగారు లేరు కాబట్టి వీళ్ళే నా కొడుకులు. నా కొడుకు ఇది అయిపోయినాక ఇక నా కోడలు బాబు దగ్గర ఉండదు, మా మనవడి దగ్గర ఉండదు విద్యార్థులను. కోడలు కూడా బంగారమేను. టీచర్ ఏమో ఏ శుభాకాంక్షలు మా పిల్లలందరూ.